సార్ మీ పేరు? నా పేరు గొల్లపల్లి వీరస్వామి. నేను కాకతీయ యూనివర్సిటీ పిహెచ్డి స్కాలర్. మేము ప్రజెంట్ బీసీ ఇంటలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో బీసీ హక్కుల కోసం, బీసీ రిజర్వేషన్ కోసం, బీసీ రాజ్యాధికారం కోసం మేము పోరాటం చేస్తాను. ఓకే, బీసీ రాజ్యాధికారం అంటున్నారు. బీసీ రాజ్యాధికారం సాకారం కావాలంటే అసలు ఏం కావాలనుకుంటున్నారు మీరు? ఖచ్చితంగా రాజ్యాంగ సవరణ చేయాలి. బీసీలకు జనాభా తామాషా ప్రకారం రిజర్వేషన్ కల్పన చేయాలి. దానికి సంబంధించి రాజ్యాంగ సవరణ చేయాల్సిన అవసరం ఉంటుంది. దానికి సంబంధించినటువంటి రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్స్ను సవరణ చేసి బీసీల కోసం కావాల్సిన ఏదైతే జనగణన చేసి జనగణన ప్రకారం ఏదైతే అంతకుముందు 73, 74, 1973లో ఏదైతే రాజ్యాంగ సవరణ చేసి ఎస్సీ ఎస్టీలకు ఏ విధంగా అయితే జనాభా తామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించిల్లో, ఏదైతే మహిళా రిజర్వేషన్కు 33% రిజర్వేషన్ కల్పించిల్లో, మాకు కూడా అదేవిధంగా రాజ్యాంగ సవరణ చేసి బీసీలకు కూడా మా వాటా ప్రకారం, మా తామాషా ప్రకారం మాకు రాజ్యాధికారం కల్పించే విధంగా మేము పోరాటం చేస్తాం. అట్లా రాజ్యాంగ సవరణ చేస్తే మాత్రమే బీసీలకు రాజ్యాధికారం చేసే అవకాశం ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు బీసీల కోసం మీరు కొట్లాడుతూ ఉన్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి కొట్లాడుతూ ఉన్నారు? అంటే మేము మాకు ఊహ తెలిసినప్పటికెళ్ళి, మాకు ఏదైతే అన్యాయం జరిగిందని మాకు ఊహ తెలిసినప్పటికెళ్ళి మేము పోరాటం చేస్తాం. అంతకుముందు స్వాతంత్రం ముందు నుంచి కూడా బీసీల హక్కుల కోసం, బీసీల వాటి కోసం వాస్తవంగా చెప్పాలంటే ఏదైతే 75 సంవత్సరాల నుంచి బీసీల కోసం, రాజ్యాధికారం కోసం, బీసీల హక్కుల కోసం పోరాటం జరుగుతూనే ఉన్నది. ఎందుకంటే బ్రిటిష్ గవర్నమెంట్ అన్న బీసీలకు సంబంధించిన విషయాల మీద ఒక అవగాహనకు వచ్చి ఈ భారతదేశంలో కులం అనేది మనం నివారించలేని వాస్తవం అని చెప్పి బీసీల కోసం కులాలకు సంబంధించిన లెక్కలను కట్టడానికి 1931లో ముందుకొచ్చి లెక్కలను కట్టింది. కానీ ఇప్పటి వరకు ఈ స్వతంత్ర భారతదేశంలో బీసీలకు సంబంధించిన జనగణన జరగట్లేదు. అంటే వాళ్ళకు వాస్తవంగా ఇవాళ భారతదేశంలో జాతీయ పార్టీలు కోట్లే శత్రువులైనాయి బీసీలకు. ఎందుకనంటే కోట్లను అడ్డం పెట్టుకొని మీరు ఎగ్జాంపుల్ చూస్తే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ చూస్తేనే ఈ మధ్య తెలిసిపోతుంది. ఎందుకంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది ఒక చట్టరూపం, ఒక ఏదన్నా రిజర్వేషన్ కానీ రాజ్యాంగ సవరణ చేసి దానికి పార్లమెంట్లో చట్టం ఆమోదం పొందాలంటే ఇంతకు ముందు 2-3 నెలల టైం పట్టేది. దాని మీద అభిప్రాయ సేకరణ కూడా ఉండేది. కానీ కేవలం 48 గంటల్లోనే ఒక ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అని తీసుకొచ్చి ఇవి రాష్ట్రాల మీద వేసి ఇవాళ బీసీల హక్కులను మొత్తం కాలరాసింది ఈ జాతీయ పార్టీలు కోట్ల ద్వారా. ఏదైతే గతంలో 50% రిజర్వేషన్ తగ్గొద్దని ఇంద్రసాని కేసులో చెప్పింది, ఇవాళ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో దాన్ని తుంగలో దొక్కి వాళ్ళకు అనుగుణంగా కోర్టులు తీర్పులు ఇచ్చుకొని బీసీలను అన్యాయం చేస్తూ ఉన్నది. ఇవాళ దేశంలో చూస్తే 89 మంది అంటే క్యాబినెట్ మినిస్టర్ల దగ్గర, క్యాబినెట్ కాని మినిస్టర్లు ఉంటారు, క్యాబినెట్ మినిస్టర్లు ఉంటారు. క్యాబినెట్ మినిస్టర్ల దగ్గర సెక్రటరీస్ ఉంటారు. 89 మంది సెక్రటరీ ఈ భారతదేశంలో ఉంటావు, ఓబీసీలు 0 ఉన్నారు. అంటే మాకు సంబంధించిన బీసీలకు సంబంధించిన వాళ్ళు ఒక్క సెక్రటరీ కూడా లేకపోతే ఒక యాదవుల గురించి, ఒక గౌడ్స్ గురించి, ఒక మంగళాయన గురించి, ఒక సాకలాయన గురించి చట్టాలు ఎట్లా చేస్తారు వీళ్ళు? అంటే ఎవరైతే అణిచివేసిల్లో వాళ్ళే చట్టాలు చేసే దగ్గర ఉంటే మా కోసం ఎందుకు ఆలోచిస్తారు వాళ్ళు? అంటే ఈ భారతదేశంలో ఎదగడానికి కూడా అవకాశం లేకుండా అనగదొక్కిళ్ళు. ఆ రోజు సైమన్ కమిషన్ వచ్చినప్పుడే అంబేద్కర్ గారు ఏం చెప్పిళ్ళు? మాకు మీ ప్రభుత్వంలో బ్రిటిష్ వారి మీద పోరాటం చేసిండు, మేము అంటరాని వాళ్ళం, మా దగ్గర వెనకబడిన వాళ్ళు ఉన్నారు, బీసీలు వెనకబడిన ఉన్నా కానీ అంటరాని వాళ్ళకంటే వెనకబడి ఉన్నారు అని చెప్పి కూడా సైమన్ కమిషన్ ముందు కొన్ని ప్రతిపాదనలు పెట్టిండు అంబేద్కర్ ఆ రోజు. ఆ ప్రతిపాదనలో ఏం చెప్పిండంటే మాకు చదువుకోవడానికి అవకాశం కావాలి, మీ ప్రభుత్వంలో మాకు వాటా కావాలి అని అడిగినప్పుడు సైమన్ ఇది నేను చేయాల్సింది కాదు, మీకు ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తా అని చెప్పినప్పుడు ఆ రౌండ్ టేబుల్ సమావేశంలోనే గాంధీ అండ్ కాంగ్రెస్ వాళ్ళు బీసీలకు సంబంధించింది నువ్వు ఎట్లా మాట్లాడతావని అంబేద్కర్ మీద తిరగబడ్డ రోజులు ఉన్నాయి. అంటే అంబేద్కరు నువ్వు దళితుల గురించి మాట్లాడుకో, అంటరాని వాళ్ళ గురించి మాట్లాడుకో, కానీ బీసీలకు సంబంధించి నువ్వు కాదు నాయకునివి,
అని చెప్పి దళితులతోటి ఆయనకు తొత్తులుగా ఉన్న వాళ్ళతోటి లెటర్ రాయించి అంబేద్కర్ను ఏమాత్రం కూడా బీసీల పక్షాన లేకపోవడం కాదా, రాజ్యాంగ పరిషత్ నిర్మాణం సమయంలో బీసీలకు ఒక్క మనిషి కూడా మాట్లాడటం లేకపోవడం వల్ల, అంబేద్కర్ మాట్లాడితే ఆయన అడ్డుకోవడం వల్ల మాకు సంబంధించిన హక్కులు ఏదైతే 1931లో ఎస్సీ ఎస్టీలకు వాళ్ళకు ఏదైతే క్లాస్ ఏర్పడ్డదో ఆ టైంలో మాకు కూడా రాజ్యాంగపరంగా క్లాస్ ఏర్పడాల్సి ఉండే. కానీ ఏదైతే ఈ కాంగ్రెస్ అండ్ గాంధీ ఏ విధంగా అయితే కుట్ర చేసి మమ్మల్ని అడ్డుకున్నారో ఆ అడ్డుకోవడం వల్ల నేటికి కూడా జనాభా లెక్కలు జరుగుతలేవు. మా లెక్క ప్రకారం మేము ఉన్న 60% మందికి అన్యాయం జరుగుతూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ కుట్ర కోణం అని చెప్పేసి అన్నారు మీరు ఒక మాట. 100%. రాహుల్ గాంధీ గారు ముందు పడితేనే కదా ఇప్పుడు ఈ బీసీ కులగణన జరిగేది. ఇవాళ రాహుల్ గాంధీ గారు ముందుకొచ్చి రాజ్యాంగం పట్టుకొని నేను రాజ్యాంగబద్ధంగా ఉన్నా అని చెప్పి రాజ్యాంగం చేతిలో పట్టుకొని ఆయన చేస్తూ ఉన్నాడు. ఆయన ఒక పాలసీ చెప్తాడు, ఇక్కడ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రులు ఆయనకు రివర్స్గా పాలసీ చేస్తున్నారు. ఇదే కాంగ్రెస్ 1953లో కాకా కాలేకర్ కమిషన్ వేసినప్పుడు 55లో కాకా కాళేశ్వర్ ఈ భారతదేశంలో బీసీలు ఎస్సీ ఎస్టీల కంటే విద్యాపరంగా వెనకబడి ఉన్నారు, వీళ్ళకి అన్యాయం జరుగుతూ ఉన్నది, 55 నుంచి 60% ఉన్న వీళ్లకు ఖచ్చితంగా రిజర్వేషన్ కల్పించాలని ఆయన రిపోర్ట్ సబ్మిట్ చేసినప్పుడు వీళ్ళు నెహ్రూ తీసుకుపోయి కాంగ్రెస్ అండ్ నెహ్రూ తీసుకుపోయి చెత్త కుప్పల పడేసిళ్ళు. అంటే ఇది కాంగ్రెస్ చేసిన అన్యాయం కాదా బీసీలకు? ఆ తర్వాత కూడా 78లో మండల్ కమిషన్ వేసినప్పుడు కూడా జనతాదళ్ ప్రభుత్వం పోయినాక కూడా ఆ కమిషన్ 10 ఏళ్ళు ఆపింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? విపి సింగ్ ముందుకొచ్చి కూడా అది చేసిందంటే ఈ కాంగ్రెస్ నేషనల్ పార్టీ కాకుండా బీజేపీ కూడా విపి సింగ్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి ఏర్పడ్డాక ఏ రోజైతే విపి సింగ్ దేవుని లెక్క బీసీలకు మండల్ కమిషన్ అమలు చేస్తా అని ఏదైనా నిదానం ఇచ్చిండో వెనుకకు తీసుకున్నారు మద్దతును బీజేపీ వాళ్ళు. విపి సింగ్ ప్రధానమంత్రి కోల్పోవాల్సి వచ్చింది. అంటే బీజేపీ వాళ్ళు ఆ రోజున మేము వెనుకకు తీసుకున్నాం, ఇది ప్రజలలో పోతే బీసీలలో వ్యతిరేకపడుతుంది అని చెప్పి ఒక రామ మందిర నిర్మాణం రామయాత్ర అని చెప్పి ఒకటి పాలించి దాని ముసుగులో బీసీలనంతా అటు తీసుకుపోయి మేము బీసీలకే సపోర్ట్ అన్నట్టుగా మాట్లాడిళ్ళు. అంటే ఇవాళ నేషనల్ పార్టీలు బీసీల విషయానికి వస్తే వెనక నుంచి కుమ్మక్కైతాయి, కోట్లను అడ్డు పెట్టుకుంటాయి, బద్ధం కాని వాటిని రాజ్యాంగబద్ధం చేసుకుంటాయి. బీసీల విషయానికి వస్తే ఇది ఇందిరాసాని కేసు కావచ్చు, ఈడబ్ల్యూ కేసు చూస్తేనే తెలిసిపోతుంది మనకు. ఈ ఇందిరాసాని కేసులనే కోర్టు తీర్పిచ్చింది. ఈడబ్ల్యూఎస్ రిజర్వ్ పివి నరసింహారావు ఆ రోజు తెచ్చినప్పుడే కోర్టు క్లియర్గా తీర్పిచ్చింది. ఏమనిచ్చింది? ఆర్థికంగా వెనకబడిన రిజర్వేషన్లు అనేటివి రాజ్యాంగబద్ధం కావు, అవి రాజ్యాంగంలో లేవు. ఏమైనా అనాదిగా సామాజికంగా వెనకబడ్డ విద్యాపరంగా వెనకబడ్డ ప్రకారమే రిజర్వేషన్లు కల్పించడం అవుతుంది. రాజ్యాంగంలో ఎక్కడ కూడా ఆర్టికల్లో కూడా ఎక్కడ కూడా ఆర్థికంగా రిజర్వేషన్ కల్పించవచ్చు అని కానీ ఎక్కడా లేదు అని చెప్పింది. ఓకే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలనలో బీసీ కులగణన అనేది ప్రాపర్ గా జరగట్లేదు అని మీరు అంటా ఉన్నారు, అంతేనా? 100%. ఏదైనా ఎగ్జాంపుల్ చెప్పగలరా? మేము ఒక్కటే ఎగ్జాంపుల్ చెప్తాం. జనగణకు సంబంధించి కామారెడ్డి డిక్లరేషన్లో ఈ ప్రభుత్వము ఎలక్షన్స్కు ముందు ప్రచారంకు పోయినప్పుడు మేము అధికారంలోకి వస్తే బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ కల్పిస్తాం, కులగణన జనగణన చేస్తామని క్లియర్గా చెప్పిళ్ళు వాళ్ళు. చెప్పినప్పుడు సరే కాలయాపన చేసిళ్ళు, మేము పోరాటం చేసినాం. వాళ్ళు బీసీ కమిషన్ వచ్చినప్పుడు కూడా నేను హన్మకొండ కలెక్టరేట్లో కూడా మేము పోరాటం చేస్తే నేను ప్రజెంటేషన్ ఇస్తుంటే నన్ను సీఐలు వచ్చి గుంజుకుపోయిన సందర్భం ఉన్నది. ఆ వచ్చిన బీసీ చైర్మన్ కూడా ఒక కార్యకర్త లెక్క పనిచేసిండు. అంటే ఆ తర్వాత వచ్చిన డెడికేషన్ కమిషన్ వేయాలి, దీనికి చట్టబద్ధత లేదని మేము ఆ రోజు పోరాటం చేస్తేనే వరంగల్ కలెక్టరేట్ వేదికగా తెల్లారి ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని సాయంత్రం వరకు డెడికేషన్ కమిషన్ వేసిండు. ఆయన వచ్చిన రోజు కూడా మేము ప్రజెంటేషన్ చేసినాం. అయితే ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మీరు క్వశ్చనరీ చేసిళ్ళు జనగణన చేయడానికి, క్వశ్చనరీ చేసే అధికారం రాష్ట్రాలకు ఉన్నదా? జనగణన చేస్తే దాన్ని బహిర్గతం చేసే అధికారం రాష్ట్రాలకు ఉన్నదా? నోడల్ ఆఫీసర్ను కేటాయించాలి. జనగణన చేస్తే ప్రశ్నోత్తరాలు చేసేటప్పుడు నోడల్ ఆఫీసర్ రావాలి కేంద్రం నుంచి. ఇప్పుడు మీరు ఇది రిలీజ్ చేసే బహిర్గతం చేసే అధికారం మీకు లేదు. ఇది తెలిసి ప్రజలను మభ్యపెట్టడానికేనా? జనగణన పూర్తయి ఇన్ని రోజులైతుంది మీరు సర్వే చేసి, మీరు బహిర్గతం ఎందుకు చేస్తలేరు? 60% ఉన్నది. నీకు శ్రీకృష్ణ కమిషన్ను రోహిణి కమిషన్లనే ఎంత ఉన్నదో మా జనాభా తెలిసిపోయింది. మీరు ప్రత్యేకంగా దీనికి ఓ ఫామ్ పెట్టి 75 క్వశ్చన్స్ పెట్టి మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉన్నదా, అది ఉన్నదా, ఇది ఉన్నదా, ఇవన్నీ అవసరం లేదు. అయినా కానీ మీరు జనగణన చేసిళ్ళు, ఇమీడియట్గా బహిర్గతం చేయండి.
స్థానిక సంస్థలకు అది రిజర్వేషన్ కల్పించినాకనే పోవాలి. మీరు చిత్తశుద్ధి ఉంటే మేము 100% మీరు చేస్తారని నమ్ముతానం. చేయండి. ఓకే. ఎంత పర్సెంటేజ్ అంటారు మీరు? అబోవ్ 60 100% మీరు ఆ రోజులనే శ్రీకృష్ణ కమిషన్ వచ్చినప్పుడే 57, 58% ఉన్నదని తెలంగాణ ఉద్యమం అప్పుడు శ్రీకృష్ణ కమిషన్ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం వేసినప్పుడే చెప్పింది అది. 56 పైన ఉన్నారు బీసీలని. ఇప్పుడు 60+ ఉంటాం మేము. మాకు ఎంతమంది ఉన్నామో అంత వాటా ఇయ్యాల్సిందే ఖచ్చితంగా. ఓకే. ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి. ఇన్ కేస్ ప్రకటించకపోతే, బిఫోర్ ఎలక్షన్స్ ప్రకటించకపోతే ఏంటి మీ ఎజెండా ఏంటిది? 100% మేము ప్రజలకు నినాదం తీసుకుపోతాం. మా రిజర్వేషన్లు మాకు కల్పిస్తేనే ఓటు వేస్తామనే నినాదం మేము, మా ఓటు హక్కును మేము మా వాటా మాకు కల్పించిన రోజునే పోతామని చెప్పి మేము ప్రజలను చైతన్యం చేయడానికి మేము రేపు కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మీటింగ్ పెట్టుకున్నాం ఇంటలెక్చువల్. దాంట్లో మేము దాని విషయం మాట్లాడతాం. ఎజెండా తీసుకొని ప్రజల గ్రామాలలోకి పోయి మేము ఖచ్చితంగా మా రిజర్వేషన్లు మాకు కల్పించి అనౌన్స్ చేసినాకనే స్థానిక ఎలక్షన్లో పోవాలి. లేకపోతే మేము ఓటు హక్కు వినియోగించమనే నిదానం తీసుకుపోతాం. ఓకే. ఇంటలెక్చువల్స్ ఫోరం అంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారా అంటే లేదు. ఎట్లా ఛేదిస్తారు? 100% రాష్ట్ర వ్యాప్తంగా లేరు అని మీరు చెప్పలేరు. 100% మాకు జిల్లాల కమిటీలు ఉన్నాయి. కాకపోతే ఉద్యమ కేంద్రాలు అనేటివి కరీంనగర్, వరంగల్, హైదరాబాద్ అనేటి ఉద్యమ కేంద్రాలు ఇవే ఉన్నాయి కాబట్టి మేము ఏదైనా పెద్ద మీటింగ్ పెట్టుకుంటే ఈ కేంద్రాల పరంగా పెట్టుకొని మేము పోయినప్పుడు గ్రామాలలో అన్ని జిల్లాలలో పర్యటిస్తాం. అన్ని జిల్లాలలో మా వాళ్ళు ఇప్పుడు సైకిల్ యాత్ర కూడా చేస్తారు బీసీలు. ఎవరైనా ఏ పార్టీ లింక్ ఉన్నా ఏమున్నా బీసీ నినాదం కోసం అందరం కలుస్తాం, అందరం పోరాటం చేస్తాం ఖచ్చితంగా. ఓకే. అందరూ పోరాటాలు చేస్తారు. ఓకే. కాకపోతే ఎవరికి వాళ్ళే సంఘాలు పెట్టుకున్నారు. అందరు కలిసి ఏకతాటిగా ఒక సంఘంలో అయితే లేరు. మరి ఇది ఎటుపోయే అవకాశం ఉంది? 100% మీరు అన్నది వాస్తవమే. కొంతమంది రాష్ట్ర బీసీ వాదాన్ని, బీసీ జనాభాను అడ్డం పెట్టుకొని రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర అధ్యక్షులుగా, జాతీయ అధ్యక్షులుగా అనౌన్స్ చేసుకొని ఏదో అవకాశం దొరికినప్పుడు వాళ్ళ స్వార్థం కోసం వీళ్ళను వదిలేసి పోవడం వల్లనే మాకు ఇన్ని సంవత్సరాలు లేట్ అవుతా ఉన్నది. ఇప్పుడు ఖచ్చితంగా మేము అట్లా ఏ పార్టీలకు సంబంధం లేకుండా మేము జెన్యూన్గా బీసీ హక్కుల కోసం పోరాటం చేసే వాళ్ళను మేము ఖచ్చితంగా మేము ఏరుకొని మరి పోతానం. ఎవరు కలిసి వచ్చినా కలిసి రాకున్నా ఈ పోరాటం ముందు తీసుకుపోవడానికి మేము ఖచ్చితంగా పనిచేస్తాం. ఎవరో ఒకరు పదవి కోసం ఒక రాజకీయ పార్టీకి పోయిల్లని మేము అదేం చేస్తాం. మేము ఏ పార్టీకి లింక్ ఉన్నా ఆ పార్టీని ప్రశ్నించిన రోజులు ఉన్నాయి. నువ్వు ఈ ప్రభుత్వం వచ్చినాక 29 జీవో తీసుకొచ్చింది. గ్రూప్ 1 జీవో 29 తీసుకొస్తే అర్హులైన బీసీ బిడ్డలు 18,000 మంది ఎగ్జామ్ రాయకుండా బయట ఉన్నారు. లాఠీ చార్జీలు దెబ్బలు తినిచ్చి లోపటేసిలు వాళ్ళను. ఇది ఎంత అన్యాయం. పాత జీవో 55 జీవోని రద్దు చేసి ఓపెన్ కేటగిరీ వాళ్ళు 10,450 కాడ కట్ కావాలి. వాళ్ళు 28,000 ర్యాంకుకు వరకు వాళ్ళు మెయిన్స్ రాసిలు. అంటే ఈ 18,000 మంది ఎవరు నష్టపోయిలు? ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు నష్టపోయిలు. అంటే ఇది ప్రభుత్వం కుట్ర కాదా? 29 జీవో నువ్వు తీసుకురావాల్సిన అవసరం ఏమున్నది? కుట్రపూరితంగానే మహేందర్ రెడ్డిని పెట్టి చేసిల్లా మీరు? అంటే మీరు ఇంత దారుణంగా బీసీలను అన్యాయం చేస్తే ప్రజలు చూస్తాను ఖచ్చితంగా. ఇప్పుడు ఒక పాయింట్ అన్నారు మీరు ఇందాక, ఇందులోనే ఎవరు మాత్రం కలిసి వచ్చినా రాకున్నా మేము ముందుకు వెళ్తామని అన్నారు. సార్ ఇక్కడ పాయింట్ ఏంటంటే అందరు కలిసి వస్తేనే మీరు బీసీ రాజ్యాధికారాన్ని సాధించగలరు. ఎస్, ఇప్పుడు కలిసి రాకపోతే మీరు ఎలా సాధ్యం అవుతుంది? సాధ్యం కాదు కదా. మేము కలిసి వచ్చుడు కలిసి రాకపోవడం అనేది మేము ప్రజా సంఘాలం, బీసీ సంఘాలని అనట్లేదు. మేము ఏదైతే రాజకీయ పార్టీకి అనుబంధంగా సంఘం నడుపుతాలో, వాళ్ళు కనసందులలో సంఘం నడుపుతాలో వాళ్ళు అట్లా చాలా ఉన్నాయి. మేము పేర్లు సంబోధించాం. ఒక పార్టీ జాతీయ పార్టీ దగ్గర కుమ్మక్కై పదవులు తెచ్చుకుంటారు. ఇక్కడ ఒక సంఘం పోయి రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గరికి, టీపీసీసీ ప్రెసిడెంట్ దగ్గర పోయి ఒక సంఘం తెచ్చుకుంటుంది. ఎవరైనా వారు తెచ్చుకోనండి, కానీ ప్రజలు గమనిస్తారు. ఒకరోజు కాకపోయినా ఉపరోజు స్వతంత్ర పోరాటం 200 సంవత్సరాలు నడిచింది. ఖచ్చితంగా ప్రజలను చైతన్యవంతం చేసుకుంటాం. మేము గ్రామ స్థాయి నుంచి తెలంగాణ ఉద్యమం ఏదైతే గ్రామ స్థాయి నుంచి గల్లీకి పోయిందో ఆ విధంగా మేము 4 రోజులు లేట్ అయినా బీసీ వాదాన్ని కూడా గ్రామాన సందున తీసుకుపోతాం. ఏ గ్రామంలో బీసీలు ఎంతమంది ఉన్నారో, మాకు వాటా ఎంత రావాలనేది ప్రజల్ని చైతన్యవంతం చేస్తాం. ఖచ్చితంగా మా వాటాను మేము సాధించుకుంటాం. ఓకే సార్, చెప్పుకోదగ్గ మెయిన్ లీడర్లు ఎవరు? సంఘాల వారిగా చెప్పుకోదగ్గ ఒక 5-6 సంఘాలు, పెద్ద సంఘాలు ఉన్నాయా? బీసీ సంఘాలు ఉన్నాయా? మీరు వరంగల్ అంటున్నారా, రాష్ట్ర స్థాయిలో అంటున్నారా? స్టేట్ లెవెల్లో ఉన్నాయి. ఇప్పుడు సంఘాలను మేము ఏం చేసినామంటే
సంఘాలుగా చిన్న చిన్న అక్కడక్కడ వాళ్ళు సొంతంగా జెన్యూన్‌గా సంఘాలుగా అక్కడో చిన్న అక్కడ చిన్న సంఘాన్ని మేము ఏం చేసినామంటే ఒక జాగ్‌లాగా ఇప్పుడు ఆల్ ఇండియా ఓబీసీ సాయి నరేంద్ర గారు ఉన్నారు. ఆయన చిన్న చిన్న సంఘాలు రాజ్యాధికార సంఘం, సంక్షేమ సంఘం, బీసీ పరపతి సంఘం, ఇట్లా గ్రాడ్యుయేట్ సంఘం, అడ్వకేట్ సంఘం, లాయర్ సంఘం అని చెప్పి అన్ని సంఘాలను ఒక 60 సంఘాలను కలిసి మన ఆల్ ఇండియా ఓబీసీ పెట్టిండు. అట్లనే ఇంకొకటి బీసీ తెలంగాణ జాక్ అని కూడా ఉన్నది. ఇట్లా అన్ని సంఘాలను మేము ఏదన్నా ప్రోగ్రామ్ పెడితే మంచి కాదు, చెడు కాదు. మేము ప్రతి ఒక్కరిని గౌరవించి అలా పిలుస్తాం, అలా పార్టిసిపేట్ చేయని చెప్తాం. వాళ్ళ ద్వారా 10 మందికి ఇన్‌ఫ్లుయెన్స్ చేయని కూడా చెప్తాం మేము. మేము అట్లా విదేశాలకు పోయేది కూడా లేదు. ఓకే. ఇప్పుడు మీకు బీసీ కొత్త పార్టీ రాబోతుంది. అందులో మీరు చాలా కీ రోల్ ఉండబోతుందా? ఖచ్చితంగా బీసీలకు పార్టీ ఉండి ఖచ్చితంగా బీసీల వాటా బీసీలకు వత్తానికి పోరాటం చేస్తే మేము ఖచ్చితంగా బీసీల పార్టీకి ముందు పడటానికే ఉంటాం. ఓకే. బట్ ఇక్కడ ఏందంటే బీసీ పార్టీ రాబోతుంది. మీరు ముందు పడతారు అది ఇది అని అంటారు. ఓకే. కాకపోతే బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఓటర్సే మీకు ఓట్లేస్తారని ఎట్లా అనుకుంటారు? 100% ఖచ్చితంగా మీరు అన్న ప్రశ్న మంచిదే. బీసీలకు ఓటేత్తరా అనేది మీరు వేసిన ప్రశ్న గ్రామ స్థాయి నుంచి ఇది చర్చ జరిగేదే. ఇది ఏమైందంటే ఈ బీసీ అనేది చాలా కులాల సమ్మేళనం. ఇది ఏమైందంటే ఒక కులం గనక బీసీ ఉద్యమాన్ని చేస్తే ఇంకో కులాన్ని అగ్రవర్ణాలు వాడిని మభ్యపెట్టో, అదోపెట్టో, ఇన్‌ఫ్లుయెన్స్ చేసో, వాడిని భయపెట్టో ఊళ్ళల్లో గ్రామ స్థాయిలో ఉన్నది. దాదాపు ఒకడు బీసీ వాడు నిలబడితే ఖచ్చితంగా వీడు మా దగ్గరికి వస్తాడు మాదని చెప్పి అగ్రవర్ణాలు ఇన్‌ఫ్లుయెన్స్ చేసే పరిస్థితి ఉంటుంది. అరే నేను చెప్తేనే ఓటేస్తారా నీకు అది ఇది అని ఇన్‌ఫ్లుయెన్స్. ఆ చైతన్యం మేము కలిగించే ప్రయత్నంలో ఉన్నాం. గ్రామ స్థాయి నుంచి ఇది కాదు మన హక్కుల కోసం చేసేది. ఇట్లా కాదు. 100% మీరు అన్నది చర్చ జరుగుతూనే ఉన్నది. ఆ చర్చను ముందుకు తీసుకుపోయి చైతన్యం చేసి వాళ్ళకి అవగాహన కల్పించే ప్రయత్నాలు చేస్తున్నాం. రేవంత్ సర్కార్‌కి మీరిచ్చే విన్నపం ఆర్ మెసేజ్? 100% రేవంత్ రెడ్డి గారు మీరు ఏదైతే మీ రాహుల్ గాంధీ అక్కడ ఢిల్లీలో రాజ్యాంగం బుక్కు పట్టుకొని ఏదైతే ఆడ వాగ్దానాలు చేస్తాండో మేము జనగణనకు పాజిటివ్‌గా ఉన్నాం, బీసీల హక్కుకు పాజిటివ్‌గా ఉన్నాం అని చెప్తాండో మీరు కూడా అది ఇక్కడ అనుసరించండి. అక్కడ ఆయన ఒక పాలసీ, ఇక్కడ మీరొక పాలసీ కాదు. అంటే మీ పార్టీకి కోఆర్డినేషన్ ఉన్నదా లేదా? మీరు ఏదైతే కామారెడ్డిలో ఏదైతే డిక్లరేషన్‌లో మీరిచ్చిన హామీలను మీరు ఖచ్చితంగా 42% రిజర్వేషన్లు ఇచ్చినంకనే స్థానిక సంస్థల ఎలక్షన్స్‌కి పోవాలి. లేకపోతే మేము ఖచ్చితంగా మా పోరాటాన్ని ఉధృతం చేసి మళ్ళా నిన్ను గద్దెదించే ప్రయత్నం చేస్తాం మేము. రైట్. సో లాస్ట్ అండ్ ఫైనల్లీ బీసీ కులస్తులకు కావచ్చు, బీసీ నాయకులకే కావచ్చు, బీసీ సంఘాల పెద్దలకే కావచ్చు, ఫైనల్ ఏం చెప్పి ముగించాలంటారు? ఖచ్చితంగా బీసీ ప్రజలారా, బీసీ కులాలకు సంబంధించిన ప్రజలారా దయచేసి వినండి మీరు. బీసీ ప్రజలారా వినండి. మీకోసం మేము బీసీ ఉద్యమం చేస్తాం. మన కోసం మనం పోరాటం చేయాలి. మనం సాధించుకుండాలి. మన చట్టసభలలో మనోళ్ళు ఉంటేనే మనకు సంబంధించిన చట్టాలు చేసుకోవత్తది. లేకపోతే మన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కానీ ఇప్పుడు వచ్చే 29 కానీ సంవత్సరానికి వాళ్ళు ఒకటి తీసుకొస్తూ ఉంటారు. తీసుకొచ్చి మన ఉనికినే ప్రశ్నార్థకం చేసే పరిస్థితి చేస్తారు. ఇప్పటికైనా మనం చైతన్యం కాకపోతే మన యొక్క జీవితం, మన బీసీల ఉనికి ప్రశ్నార్థకమయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దయచేసి బీసీ పోరాటానికి మద్దతు తెలిపి అందరం కూడా కలిసి పోరాటం చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.